హాయ్, వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది పూర్తిగా నా స్టైల్. సో అది ఎలా చూసి మీరు కూడా చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ముందుగా దొండకాయలు తీసుకుని మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోండి, కట్ చేసుకోండి. నాకైతే నా ఇష్టం వచ్చిన షేప్లో నేను కట్ చేసుకున్నాను. అవన్నిటిని ఆయిల్లో ముందుగా ఆయిల్ పెట్టుకుని అది హీట్ అయిపోయిన తర్వాత దొండకాయల్ని వాటిల్లో వేయాలి. మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఏంటంటే ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే మగ్గుతాయి అన్నమాట పూర్తిగా. ఆ దొండకాయలన్నిటిని ఇలా మూకిట్లో వేసి కొంచెం ఉప్పు పసుపు అయితే కంపల్సరీగా వేయండి. ఎందుకంటే ఈ దొండకాయలు అనేవి త్వరగా మగ్గి మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత దాన్ని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అలా ఉంచేయడమే. సో ఆ 10 మినిట్స్ ఆగి చూస్తే మనకి దొండకాయలు ఇలా ఫ్రై అయి ఉంటాయి. సో ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ముందుగానే కట్ చేసుకున్న టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి ముందుగా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ రెండింటిని తీసుకుని ముందుగా మనం పచ్చిమిర్చిని అనేది ఆ దొండకాయలో వేసేయాలి. వేసేసి ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చింతపండు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాతనే టొమాటోస్ వేసుకోవాలి. అలాగే మీకు పులుపు ఇంకా సరిపోదు టమాటోస్ వేసుకున్నా అంటే చింతపండు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్ని దొండకాయల్లో వేసేయడమే. చెప్పాను కదా, ఇది ఒక 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుని ఉండాలి. ఫ్రై చేసుకున్న తర్వాతనే టొమాటోస్ అనేది వేయాలి. ఈ టొమాటోస్ కూడా పూర్తిగా మగ్గిపోవాలి. పూర్తిగా మగ్గిపోతేనే అది కూడా టేస్టీగా బాగుంటుంది. ఇది పూర్తిగా అయితే నా స్టైల్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. ఇదైతే పూర్తిగా నా స్టైల్. ఇదైతే చాలా బాగుంటుంది. మీకు ఏ స్టైల్ నచ్చదో నాకు తెలియదు కదా. నా స్టైల్ ఒకసారి చూడండి, అలాగే చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో టమాటాలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి మగ్గ పెట్టేసుకున్న తర్వాత ఇలా మగ్గ పెట్టేసుకోవాలి. మొత్తం అంతా మగ్గపెట్టి ఒకసారి మళ్ళీ మూత తీసుకుని మనం అది ఫ్రై అయిందో లేదో ఒకసారి చూసుకుని కలుపుకోవాలి. సో ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు మన్ని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కొంతసేపు చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొంచెం వెల్లుల్లి అండ్ సాల్ట్ వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేయడమే. సో ఇది ఏంటంటే మనం పోపు వేసుకున్న పర్వాలేదు, వేసుకోపోయిన పర్వాలేదు, నేనైతే వేసాను. సో మళ్ళీ సేమ్ కడాయిలో ఆయిల్ వేడి చేసి దాంట్లో తాలింపులు కొంచెం వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి ఈ 3 వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. సో ఈ 4 ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చి మనం చట్నీ చేసుకునే వాటిల్లో కలిపేసుకోవడమే. సో ఎమ్మి దొండకాయ చట్నీ అనేది రెడీ. సో నా చట్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.